ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగం 75వ రాజ్యాంగ దినోత్సవ సభ సందర్భంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇచ్చిన ప్రసంగం తెలుసుకుందాం. ఢిల్లీ సంవిధాన సదన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను పురస్కరించుకుని ఆయా భాషల్లో ప్రచురించిన రాజ్యాంగ డిజిటల్ వెర్షన్ను విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీ సంవిధాన సదన్లోని సెంట్రల్ హాల్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమానికి హాజరైన వారితో భారత రాజ్యాంగ ప్రవేశికను చదివించారు. తెలుగు, ఒడియా, అస్సామీస్, కాశ్మీరీ, బోడో, పంజాబీ, నేపాలీ, మరాఠీ, మలయాళ భాషల్లో ప్రచురించిన భారత రాజ్యాంగ గ్రంథం డిజిటల్ వెర్షన్లను ఈ సందర్భంగా రాష్ట్రపతి విడుదల చేశారు. భారత్ కే సంవిధాన్ మే కళా ఔర్ కాలిగ్రఫీ శీర్షికతో ఒక స్మారక బుక్లెట్ను విడుదల చేశారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికే పెద్దపీట, ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులకు రాజ్యాంగం దేశ ప్రజలకు ఇచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తుందని ఆమె అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అన్నారు. శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామన్నారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని, అందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత్ త్వరలోనే 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని, ఆర్థిక ఏకీకరణలో భాగంగా జీఎస్టీ వ్యవస్థను తీసుకువచ్చామని అన్నారు. జాతీయతావాదం దిశగా పౌరులను నడిపే గొప్ప గ్రంథం రాజ్యాంగం అన్నారు. వలసవాద మనస్తత్వాన్ని త్యజించి జాతీయతావాద ఆలోచన వైఖరి దిశగా పౌరులను నడిపే గొప్ప గ్రంథం రాజ్యాంగం. మహిళలు, యువత, ఎస్సీలు, ఎస్టీలు, రైతులు, మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో 25 కోట్ల మంది భారతీయులను దారిద్ర్య రేఖకు బయటకు తీసుకురావడం అనేది గొప్ప విషయమని, ఎంతో గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. ఇదే రోజు ఇదే భవనంలో 1949వ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగం ఆమోదింపబడిందని గుర్తు చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కొంతకాలం పాటు తాత్కాలిక పార్లమెంటుగాను రాజ్యాంగ సభ సేవలు అందించింది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వ్యవహరించారు. ఆయనే మన రాజ్యాంగ ప్రధాన రూపకర్త. ఈ గొప్ప చారిత్రక సందర్భ వేళ మీ అందరి నడుమ దీనిని జరుపుకోవడం నాకు ఎంతో సంతోషమన్నారు. దేశ ప్రజల వ్యక్తిగత ప్రజాస్వామిక హక్కులకు సదా రక్షణ లభించాలనే భారత రాజ్యాంగ రూపకర్తలు కోరుకున్నారు అని ఆమె ఉద్ఘాటించారు. ఈరోజు మనం 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.